రైతుకు నష్టం అవుతుంది. వాళ్ళేనా మరి వేరు మళ్ళీ తాలు తప్ప అనరు కదా. ఎత్తు వెళ్తుంది, బాగా వెళ్తుంది. రాయకల్ మండలంలోని వివిధ గ్రామాలలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సింగిల్ విండో చైర్మన్లకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, సీనియర్ నాయకులకు, రైతన్నలకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి వరిధాన్యం కొనుగోలు సందర్భంగా రైతన్నలందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా శుభదినం. ఎందుకంటే చాలా చోట్ల తిరిగినప్పుడు ఒక సంతోషం అనిపించింది. పోయిన సంవత్సరం లాగా పెద్దగా తాలు తప్ప రకరకాల వ్యాధులు ఎక్కువ లేవు. ఇంతకుముందే మా అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రాజిరెడ్డి అన్న గారు కూడా చూసి ఇక్కాల్లో రైతు మంచిగా పట్టిగానే 100% ఇట్లాంటివి అయితే పాస్ అయిపోయినారు. మిగతా రైతన్నలు కూడా మరి ఇక్కాల మా మల్లారెడ్డి లాగా ప్రతి వాళ్ళు కూడా కొద్దిగా మంచిగా బయట క్లీనర్ పెట్టి క్లీన్ చేసి శుభ్రంగా నాణ్యమైన వడ్లు ఇస్తే మాయిశ్చర్ అనేది తప్పకుండా తీసుకుంటాం. చాలా పెద్ద ఎత్తున పంట వచ్చింది. చాలామంది చాలా మాటలు మాట్లాడుతుంటారు. ఒక్క మాటలో నేను చెప్పాలంటే ఈ సీనియర్ నాయకులు బాగా మాట్లాడుతుంటారు. వాళ్ళు మంత్రి కూడా ఉండరు. ఆ టైంలో 5 ఏళ్ళు వాళ్ళ పాలన ఉండే. 5 ఏళ్లలో ఎన్ని వడ్లు పడినాయో, ప్రభుత్వం ఎన్ని కొన్నదో ఆ సర్కారు, 5 ఏళ్లలో ఆ సర్కారు ఎన్ని కొన్నదో, పోయిన ఒక్క సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఎన్ని వడ్లు కొన్నది. మామూలు విషయం కాదు. 19,811 కోట్లు చరిత్ర. తెలంగాణ వచ్చినాక కూడా మొదటి సంవత్సరం కరెంటు సరిగలేక, నీళ్లు సరిగలేక, రెండవ సంవత్సరం కూడా అనుకున్నంత లేక 3,400 కోట్లది కొంది ఏడాదికి.
పోయిన సంవత్సరం అది పెరిగి 19,811 కోట్లు, అంటే దగ్గర 20,000 కోట్లు. ఈరోజు వాళ్ళ సర్కారును విమర్శించే నాయకులు వాళ్ళు మంత్రి పదవి చేసిన టర్ముల వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఇక పేరేం చెప్పాలి కానీ 5 ఏళ్లలో కూడా పోలే అంత పంట. అంటే మన ముఖ్యమంత్రి గారు కరెంటు, పెట్టుబడి, నీళ్లు, రైతులకు సౌకర్యాలు, గోదాములు, రైస్ మిల్లులు ఇన్ని పెట్టిస్తే వీడి దానికి వచ్చింది. ఏదో వాటిగానే రాదు, ఎవరు కూడా వాటినే పంటేది. అట్లాంటి దాన్ని మళ్ళీ కొనడం, ఆ కొన్నదాన్ని పట్టించిన దాన్ని మళ్ళీ బియ్యం చేసుడు, బియ్యం చేసినాక దాన్ని మళ్ళీ అమ్ముడు, ఇవన్నీ మార్కెట్లోకి తీసుకెళ్తే మామూలు విషయం కాదు. అంటే ఇన్ని చేస్తుంది. ఇదే రకంగా వేరే పంటలు వడ్లు, కందులు, పత్తి, పెసర్లు, మినుములు ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ఎన్నటన్నీ కూడా కొంటాను. మక్కలు మీ అందరికీ తెలవాలి, వాస్తవం తెలవాలి. పోయిన సంవత్సరం 800 కోట్లు నష్టపోయింది తెలంగాణ. మన సర్కారు అంటే మనమే 800 కోట్లు, అంటే మొత్తం పాత కరీంనగర్ జిల్లా అన్ని కలిపితే ఒక ఏడాది పింఛన్లు ఇస్తే ఎన్నైతే పెద్ద మనుషులు ఒక గంత నష్టం ఒక మక్కల వచ్చింది. అయినా కానీ మళ్ళీ సంవత్సరం ఉండదు. ఇక ఆల్లోలు మాట్లాడతారు స్పీచ్లు, మేము ఆడ జెండా పడితే వచ్చింది, నేను రోడ్డు మీద కూర్చుంటే వచ్చింది. ఈ రైతులకు పెట్టుబడి ఎకరానికి 8,000 ఎవరు అడిగిరా? 24 గంటల కరెంట్ ఇవ్వని ఎవరు అడిగారు? ఓ రైతు చచ్చిపోతే భార్యకు 5 లక్షలు ఇవ్వని ఎవరు అడిగారు? వాళ్ళని అడిగినరా? చెరువులు పగమని వాళ్ళని అడిగినరా? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎవరైనా ఆలోచన చేసినరా? అవి అంటే మన ముఖ్యమంత్రి గారు అంత గొప్ప వ్యక్తి. వారి ఆలోచన రైతు పక్షపాతి, రైతు రాజ్యం నడిపిస్తుంది. మరి మీ అందరికీ చుట్టాలు పక్కాలు ఉంటే ఒక్కసారి జగిత్యాల దాటగానే గిట్లా రాజారం దాటితే నూకపల్లి, రావణపేట, మధుట్ల, పోతారం, రాంపురం, కాసారం, ఒడ్డాడు, భీమారం ఆడికెళ్ళి పెడితే కత్లాపురం మండలికెళ్ళి మెట్టువెళ్ళి, జగ్గసాగర్, బడలింగాపూర్ దాకా చూడుంది. కాలువ ఎండిపోయి రాళ్ళు రప్పలు కనబడుతుండే. అది 15 గజాలు తవ్వితే ఉన్న బావిలన్నీ ఎండిపోతే బావిలు తవ్వలేక వచ్చింది, బోర్లు వేయలేక వచ్చింది. ఇవాళ అటువంటి వరద కాలువ ఆడికెళ్ళి ఇడికి 100 కిలోమీటర్లు, ఒక్కట రెండా. నా అంతరంగ పరిస్థితి ఏముంటుండే? నా సంత ఊరు 15 ఏళ్ళు చెరువు నీడలే, 15 ఏళ్ళు ఆ వరద కాలువకు ఇవాళ తూము పెట్టి చెరువు నింపితే రాజిరెడ్డి అన్నట్టు నిజంగానే ఊగిపట్టింది. మా శ్రీనివాస్ గౌడ్ అత్తగారు మా ఊరే, వాళ్ళు ఈత చెట్లకు డ్రిప్ ఇరిగేషన్ పెట్టింది. వాస్తవం చెప్తుంది, చెట్లు పోతే అటువంటిది డ్రిప్ చుట్టూడు కాదు, ఉగి పడితే ఆ నీళ్ళలో కొట్టేందుకు కాలువలు తీసేది. ఈ మాట వాస్తవం. ఏదైతే తాడి చెట్లు, ఈత చెట్ల కాడికి ఎండిపోయినాయో, మామిడి చెట్లు ఎండిపోతే నేను మామిడి తోట అమ్ముకున్నాను. ఇంత పెద్ద డాక్టర్ అందరూ కొనుక్కుంటే నేను అమ్ముకున్నాను చూడలేక. రోడ్డుకున్నది మొన్న మా ఒడ్డన్నలు గుడి కడుతున్నామంటే ఆ గుట్ట మీదకైనా రాముల వారి గుడి కడుతున్నామంటే ఆడికెళ్ళి చూస్తే, నేను విజయవాడలో చదువుకున్నాను, ఆంధ్రాలో కోనసీమ అంటారు. సినిమాలలో చూపించి మంచిగా కొబ్బరి చెట్లు, పొలాలు, సినిమా హీరోలు ఉరకంగా చూస్తాం. ఇవాళ గట్ల కనబడ్డది నాకు అక్కడ చూస్తే. అంతగా చెరువు ఈడి కాడికి 80 ఎకరాలు నిండి, ఈ పక్క కాపక్క కొబ్బరి తోట ఉన్నది, మామిడి తోట ఉన్నది, అరటి చెట్లు, పొప్పటి చెట్లు ఒక్కటి కాదు. అంటే ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు పక్షపాతిగా ఎన్నో పనులు చెప్తున్నారు తప్ప, ఎవడో ఈ రోడ్డు మీద వాడి తిడుతున్నాడని, ఓడుతున్నాడని ఆలకాలు గౌరవేసుకుంటున్నారు. అందరూ ఏంది, రైతుల దగ్గరికి వస్తేనేమో ఆకుపచ్చకండు టీవీలలో చూస్తారు కావచ్చు, జేబులలోనేమో ఇక వేరే గుర్తులకి ఉంటాయి. ఓట్లకు వచ్చే వరకు మళ్ళీ ఇంకోటి, ఈడికి వచ్చే వరకు మళ్ళీ రైతు. అరే రైతుల ముసుగులోని కొందరు రాజకీయ నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. ఇటువంటి కష్టాలు ఉన్న సమయం వాస్తవం చెప్పాలంటే పూగుర్తు ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం ఓపెన్గా చెప్తున్నా, ఎవరైనా అడుగున్నది మక్కలు మన దగ్గరే తరద పడతలేమంటే వేరే దేశంకి వెళ్ళి తెచ్చుకునే వెసులుబాటు చేసాం. అంతకుముందు ఏముంటుండే, వేరే దేశంకి వెళ్ళి తెస్తే ఉదాహరణ ఒక ₹1,00,00,000 మక్కలు తెచ్చినాం అనుకో, 50 లక్షలు సర్కారు కట్టాలి. కానీ ఏం చేసాడు, నువ్వు ₹1,00,00,000 మక్కలు తెస్తే 15 లక్షలు వేసాడు సర్కారు కట్టు, అంటే పన్ను తగ్గించేసాడు. ₹1,00,00,000 మక్కలు తెస్తే ₹1,15,000 అయిపోతుంది 15 లక్షలు. అంతకుముందు 1,50,000 తేకపోదురు తగ్గించాడు, అంటే బయటకు వెళ్ళి మక్కలు తెచ్చే పరిస్థితి తెచ్చాడు. దానివల్ల ఏం లాభమో నాకైతే ఏం అర్థం కాదు. నేను కూడా మీ అందరి దయతోటి 1,00,000 ఓట్లు వచ్చే మేలే గెలిచిన, ఏం వట్టి మనిషిగా. నేను కూడా వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చినాను. 24 వ్యవసాయం నడిపిన ఇల్లు మాది. మక్కలు వేరే దేశంకి వెళ్ళి తెస్తే ఎంత నష్టం అవుతుంది. అయినా కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతాడు, ఇది మొన్న తెచ్చారు కానీ సార్కి ఎప్పుడో తెలిసింది, మక్కలు పెట్టకుండా ఎప్పుడో చెప్పారు.
మరి ఇక రైతన్నలు పెట్టినరు ఎట్లా కొందామని చెప్పి మళ్ళీ నిర్ణయం తీసుకుంది మక్కలు పెట్టేది. ఇది ఇట్లాంటి క్లిష్ట పరిస్థితిలో మన ప్రభుత్వం ఉన్నా కానీ కరోనా ఉన్నా కానీ ప్రతి కాడ పోయినసారి కూడా మన బీఆర్ లేబర్ కానీ వీళ్ళు రాకున్నా కానీ ఎన్ని కష్టపడి రైస్ మిల్ నడిపినాం, అన్నీ చేసినాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నది, రైతుల పక్షాన ఉన్నది. మేము కూడా తప్పకుండా పోయినసారి కూడా అంత కష్టకాలంలో మీ వెంట ప్రతి సెంటర్ వానబడ్డ ఎండున్న రైస్ మిల్ కాడ ప్రాబ్లం అయినా లారీ కాడ ఇబ్బంది అయినా అన్నిటికి కూడా మేము అన్నట్టే ఉన్నాం. ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం. తప్పకుండా మీ అందరికీ వడ్లన్నీ కూడా మంచిగా మార్కెట్ అవుతాయి, డబ్బులు కూడా తప్పక వస్తాయి. మీకు ఆ భరోసా ఇస్తూ ఈనాడు నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.